అదేవిధంగా మన ఊరి నుంచి బయట ప్రాంతంలో ఉన్న వారందరి కోసం, బయట దేశంలో చదువు చేస్తున్న పిల్లల కోసం, వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన వారందరి కోసం కూడా ఈనాటి 20 రోజుల్లో వారి ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకార సహవాసం మీ అందరితో ఉండుగాక. Praise the Lord. Hallelujah. 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 ఈ రోజు శ్రీ సభ 14వ సామాన్య ఆహ్వానంలో ప్రవేశిస్తున్నాం. ఈనాటి సువిశేషంలో ప్రభు 72 మంది అపోస్తలులు కాక 72 మంది పెద్దలని ఎన్నుకొని ప్రభు వారిని తన సేవ కోసం పంపిస్తున్నారు. ఇది కేవలం 72 మందికి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభు తన జ్ఞానస్నానం రోజు, మన జ్ఞానస్నానం రోజు ఆయన అదే ప్రామిస్ ఇచ్చి మనల్ని పంపుతున్నారు. కావునటువంటి ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొనే ముందు దేవుని సేవను మనం చేయకుండా ఉన్నట్లయితే, ఆయనకు విధేయుడిగా జీవించకుండా ఉన్నట్లయితే ఆ క్షణాలన్నిటినీ 1 నిమిషం పాటు గుర్తు తెచ్చుకుంటూ ప్రభువుని మన్నించమని, మనకు పాప పరిహారం దయచేయమని ఈ 20 రోజుల్లో ప్రార్థించుకుందాం.
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. రోజులో ముఖ్యంగా ఈరోజు మ్యూజిక్కి స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబం కోసం ప్రార్థించడం, దేవుడు వారి ఉదార స్వభావానికి వాళ్ళని నచ్చి వాళ్ళ కుటుంబాన్ని వారి యొక్క ప్రత్యేక ఉద్దేశాలను ప్రభు దీవించాలని చేసినటువంటి ఈ రహస్య కార్యము ప్రభు వారి ఎల్లవేళలా తోడుగా ఉండాలని వారి కోసం కూడా ఈ రోజులో ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మానవ పాపం వలన పతనమైన ఈ లోకము నిన్ను పూర్తిగా విధించిన నీ కుమారుని బాధాకరమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనే హాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్య ఆనందము ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా
1181, 1130, 781 మొదటి పడగను యెషయా గ్రంథము 66వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారు వినరు, ఆ నగరము చూస్తే సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాత్రులు, ఆమె ఓదార్పునందుడు, ఆమె పానీయుల నుండి కన్యములోని సంతృప్తి చెందుదు. పుష్కలమైన ఆమె పాలు తాగి ఆనందించరు. ప్రభువు ఇట్లనుకున్నాడు, నేను యెరూషలేము మీదికి అగ్నివేయమును నది వలె పాలింతును. జాతుల సంపదలను పొంగిపరులు కాలువ వలె ఆ నగరము మీదికి పాలించరు. మిమ్ము తన చేతులలోకి ఎత్తుకొను, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాగించరు. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను నిన్ను ఓదార్చును. యెరూషలేమున మీరు ఆపరింపబడదు. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతోషించి పచ్చి గడ్డి వలె కలగలాడరు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకున్నాను, నా విరోధులకు మాత్రం నా ఆగ్రహమును ప్రదర్శించను. ఈ ప్రభువు సకల జిల్లాల ఆనందనామంతో ప్రభువు స్తుతింపుడు. సకల జిల్లాల ఆనందనామంతో ప్రభువు స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరచుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆహ్వానింపుడు. ఈ కార్యములు అద్భుతమైనవి. అందరూ సకల జిల్లాల ఆనందనామంతో ప్రభువు స్తుతింపుడు. నీ మహాబలము చూసి పెద్దోళ్ళు నీ విధంగా వండి దండము పెట్టుదురు. లోకంలోని ప్రజలందరూ నిన్ను పూజించరు, నిన్ను కీర్తించే స్తుతించరు, నీ దివ్యనామమును స్తుతించరు అని మీరు ప్రభువుతో నడువుడు. రెండు, ప్రభు క్రియలను గమనింపుడు. నరుల వరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడడు. అందరి సకల జిల్లాగా ఆనందనాదంతో ప్రభుని స్తుతింపుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చడు. మన ప్రజలు నదిగుండా నడిచిపోయి ఆయన కార్యములకు గాను మనం అతడ ప్రమోదం చెందింది. ఆయన సదా పరాక్రమములు పరిపాలన చేయి. అందరూ సకల జిల్లాగా ఆనందనాదంతో ప్రభుని స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులుగా వారెవరూ చేసి లేడు. ప్రభువు నాకు చేసిన మేలును మీ జనులకు నిందించు. దేవుడు నా మనను కడతేరి పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపులను మానలేదు. ఆయనకు స్తుతి కలుగుగాక. అందరూ సకల జిల్లాగా ఆనందనాదంతో ప్రభుని స్తుతింపుడు. నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. సహోదరులారా, నా మటుకు నేను మరి ఇతరులైన దేని యందును కాక మన ప్రభువు యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకుంటున్నాను. నేనైనా ఆయన శిలువ మూలముననే నాకు నేను ఈ లోకములకు శిలువ వేయబడితిని. ఎవడైనాను సున్నతి పొందినే లేదా అన్న విషయము అనవసరం. ముఖ్యమైన విషయం ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. ఈ సూత్రమును పాటించు వారికి సమాధాన కనికరమును తోడగుగాక. దేవుని ఇశ్రాయేలీయులను
అవి లభించునుగాక. ఇక మీదట ఎవడును నన్ను బాధింపకూడదుగాక. ఏలైనా నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సువిశేషములోని భాగము. అధ్యాయము 1 నుంచి 12 వరకు మరియు 17 నుండి 20 వరకు. ప్రభు 72 నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు ఇద్దరి చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇచ్చుకొనెను. పంట విస్తారము కానీ పని వారు తక్కువ కనుక ఆ పంట పొలమునకు పని వారిని పంపవలసినగా యజమానుని ప్రార్థింపుడు. మీరు కొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలే మేము పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలే పంపుచున్నాను. మీరు జాలనైనను సంచినైనను ఆదరక్షణమైనను తీసుకుని పోరాడు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. కాంతి శాంతి కాములు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతని కలుగును, లేచు అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు నన్ను కానీ తినచ్చు త్రాగచ్చు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గల. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణమునైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మీకు ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుము. అచ్చట రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము సమీపించినని వారి చెప్పును. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపుని ఎడల ఆ పట్టణ వీధిలోకి వెళ్ళి మా కాలకు అంటిన మీ పట్టణమందరి సొమ్మును మీకు విరుద్ధంగా ఎచ్చటనే తులిపివేయుచున్నాము. అప్పుడు ఆయనను దేవుని రాజ్యము సమీపించినదని గ్రహింపుడు అని మీరు వారితో చెప్పము. తీర్పు దినమున ఆ పట్టణపు గతి
ఆ పట్టణము గతి కంటే శుభోము పట్టణము గతి పూర్వదగినదిగా ఉండునని నేను మీతో చెబుతున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. 72 మందిని యేసు ప్రభువు వస్తున్నారు. ఏమని? తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలాగా మిమ్మల్ని పంపుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలాగా మిమ్మల్ని పంపిస్తున్నాను. యేసు ప్రభు ఎక్కడెక్కడికి వెళ్ళాలని అనుకున్నారో ఆయన కంటే ముందుగా 72 మందిని శిష్యులని యేసు ప్రభు పిలిచి వారిని పంపిస్తున్నారు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించినదని వెళ్ళి ప్రజలకు బోధించండి. దుష్ట ఆత్మలను వెడగొట్టండి. రోగులపై మీ హస్తాలను ఉంచి వారిని తాకి స్వస్థపరచండి. వారు పెట్టిన నీరు వారి ఇంట్లోకి వారికి శాంతి కలుగుగాలని చెప్పి వారు ఇచ్చిన నీరు భుజించండి. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళండి అని ప్రవచిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకు తెలుసు ఆ 72 మంది ఆయన నామముపై వెళుతుంటే వారికి ఏం జరగబోతుందో ప్రభు ఊహించారు. అందుకే ప్రభు అంటున్నారు, తోడేళ్ల మధ్యకు ఒక గొర్రెపిల్లలాగా, ఒక సాధారణ హాని చేయటువంటి గొర్రెపిల్లలాగా మిమ్మల్ని పంపుతున్నాను. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నారు? ఎందుకంటే దేవుని పరిచయం చేసే బిడ్డలకి, దేవుని నామాన్ని ప్రకటించే బిడ్డలకి ఎన్నో రకమైనటువంటి హాని వారికి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అన్నారు, నా పేరిట మిమ్మల్ని అవమానపరుస్తారు, నా పేరిట మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని వీరి బయటికి లాగి మీ వస్త్రాలను చుట్టి మిమ్మల్ని అవమానపరుస్తారు. అయినా మీరు భయపడకండి. ఏ మాట్లాడాలో మీరు ముందుగానే ఆలోచించకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆ క్షణంలో మీ నాలుకను అభిషేకిస్తాను, మీ మనస్సును, మీ తలను అభిషేకిస్తాను. అప్పుడు నా ఆత్మ మీ నోటి ద్వారా మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం వింటున్న ఎంతో మంది క్రైస్తవులు ఎన్ని విధాలుగా ఈ రోజు వరకు వేరే వేరే ప్రాంతాలలో ఇబ్బంది పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే వారు క్యాథలిక్స్ కావచ్చు, మన ప్రొటెస్టెంట్స్ కావచ్చు, వేరే డినామినేషన్కి చెందిన వారు కూడా దేవుని సేవను వారు చేస్తున్నప్పుడు దేవుని యొక్క బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వారిని ఎంత అవమానంగా, స్త్రీ అని చూడకుండా వారిని వారి బట్టలు చింపి వారిని చాలా అసభ్యంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి సమాజం. అందుకే ప్రభు అన్నారు, తోడేళ్ల మధ్యకి గొర్రెపిల్లలాగా మిమ్మల్ని పంపిస్తున్నాను, వెళ్ళండి. కానీ దేనికి భయపడవద్దు. నా వాక్యాన్ని మీరు విశ్వసించి, నా వాక్యాన్ని అనుసారంగా మీరు జీవించి దానిని ప్రకటించండి. నా వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది, నా వాక్యము మిమ్మల్ని శక్తితో నింపుతుంది, నా వాక్యము మీ చుట్టూ అగ్ని వలె కంచె వేసి ఎటువంటి హాని రాకుండా మిమ్మల్ని కాపాడుతుందని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పంపుతున్నాడు. దేనికోసం ప్రభు పంపుతున్నాడు? అక్కడి మాటలు ఇక్కడికి, వారి గురించి వీరి గురించి, లేకపోతే వారు ఇది చేశారు వారు అది చేశారని చాడీలు చెప్పడానికి కాదు, లేకపోతే చెడు మాట్లాడడానికి ప్రభు పంపించలేదు. ఏమని చెప్తున్నారు ప్రభు? వెళ్ళి దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, మీ పాపం నుంచి బయటకు రండి. ఎందుకంటే దేవుని రాజ్యం
త్వరలో రాబోతుంది, సిద్ధముగా ఉండండి అని ప్రభు శిష్యులకి ఆ యొక్క 72 మంది పెద్దలను పిలిచి ప్రభు వారికి ఆజ్ఞిస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారము? మీ నాలుకను అభిషేకిస్తున్నాను, మీ చేతులను అభిషేకిస్తున్నాను. మీరు ఎవరిపైన మీ చేయి పెట్టి ప్రార్థన చేస్తారో వారికి స్వస్థత కలుగుతుంది. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరి పడితే వారు తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయవద్దు. ఎవరు కూడా అభిషేకించబడినటువంటి ఒక యాజకుడు మాత్రమే సాధారణ ప్రజల పైన తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు తమ బిడ్డని దీవించడం అది కాదు నేను చెప్పేది. వేరే వ్యక్తి ఇంకొక వ్యక్తి తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయవద్దు. దేవుడు ఎవరికైతే ఆ అభిషేకాన్ని ఇచ్చారో, ఆ యొక్క దైవ అభిషేకాన్ని ముఖ్యంగా బిషప్స్, అందుకే బిషప్ గారు గురుపెట్టామని ఆ యొక్క ఎపిస్కోపల్ ఆర్డినేషన్ తీసుకునే ముందు ఇంకొక బిషప్ తన తలపైన చేయి పెట్టి ప్రార్థిస్తారు. అంటే ఆయన పొందుకున్న అభిషేకాన్ని ఆయన ఇస్తున్నారు. గురుపెట్ట అభిషేకం రోజు గురువు ఇక్కడ దీపంగా ఉన్నప్పుడు మొక్కలు నిలబడితే బిషప్ గారు వేరే గురువులు వచ్చి తన తలపైన ప్రార్థించి ఆ యొక్క శ్వాసను వారిపైన ఊచినప్పుడు అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకుంటారు. తర్వాత నీవు వెళ్ళి జనులను అభిషేకించండి, వారిపైన చేయి పెట్టి ప్రార్థించండి. ఎందుకు వేరే వారు వారిపైన చేయి పెట్టి ప్రార్థించకూడదు అంటే, కొన్ని అభిషేకం పొందినటువంటి వ్యక్తులు వేరే వారిపైన చేయి పెట్టి ప్రార్థిస్తే ఒకవేళ కనుక వారికి ఏదైనా హాని ఉంటే, ఏదైనా అనారోగ్యం వాళ్ళకు ఉంటే, ఏదైనా కీడు వాళ్ళకు ఉంటే, ఆ తలపైన చేపెట్టి ప్రార్థించే వారికి అది వారి పైకి వస్తుంది. సాధారణ ప్రజలు దానిని తట్టుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం వారి పైన రాలేదు కాబట్టి. అభిషేకించిన ఒక యాజకుడు మాత్రమే ఎటువైనా ఆటంకం వచ్చినా అది మోచుకునే శక్తి ప్రభు ఆయనకి ఇస్తాడు. అదే గురుపట్టాభిషేకంలో ఉండే మహత్తర శక్తి. క్రిస్మా తైలంతో ప్రభు బిషప్ గురువు యొక్క చేతులని అభ్యంగనం చేస్తాడు. ఇప్పటి నుంచి మీకు రోగులను స్వస్థపరిచే శక్తిని, తర్వాత వాక్యాన్ని బోధించే శక్తిని, దివ్య సంస్కారం చేసే శక్తిని నేను ఇస్తున్నానని బిషప్ గారు చెప్తారు. అదే అభిషేకాన్ని యేసు ప్రభు ముందుగానే చెప్పారు. వెళ్ళి రోగులను స్వస్థపరచండి, వారితో మాట్లాడండి, పాప పరిహారానికి, పాపం మన్నింపుకై ప్రార్థించండి. ఎందుకంటే పంట చాలా ఉంది, పంట చాలా విస్తారంగా ఉంది. కానీ పనిచేసేవారు కొంతమంది. పనిచేసేవారు ఆ యొక్క పని చేయడానికి ఆ యొక్క యజమాని, ఆ యొక్క సేవకుని పంపించమని, యజమాని ప్రార్థించమని ప్రభు ఈనాడు సెలవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి చివరిగా మనం వింటాము, ఈ యొక్క 72 మంది శిష్యులు వారు దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత తిరిగి వచ్చి చెప్తారు, ప్రభువా మీ పేరిట మీకు అద్భుతాలు చేశారు, మీ పేరిట దుష్ట ఆత్మలు కూడా మాకు నొక్కుతున్నాయి. అప్పుడు వాళ్ళు సంతోషంగా చెప్తుంటే ప్రభు అంటున్నారు, దుష్ట ఆత్మలు మీకు నొక్కుతున్నాయని సంతోషించకండి. మీరు సంతోషించాలి దేనికంటే మీ పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడినందుకు మీరు గ్రహించండి, సంతోషించండి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మన అందరి పేరు కూడా ఆ జీవ గ్రంథంలో లెక్కించబడాలి. అప్పుడే మనమందరము పరలోక వారసులతో, సకల దూతలతో, సన్మనస్కులతో, అపోస్తలతో, దూతలతో కలిసి ప్రభువును స్తుతించే భాగ్యం మనకు ఉంటుంది. ఏ విధంగా వారు దుష్ట ఆత్మను పాల్గొంటారు ప్రభు తెలుసు. తోడేళ్ళు అనే గొర్రెపిల్లలాగా వారు పంపించినప్పుడు ఎన్నో ఇబ్బందులు మన భారతదేశానికి ఆ యొక్క మిషనరీస్ దేవుని వాక్యాన్ని వేరే ప్రాంతం నుంచి, వెస్ట్ అండ్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చి
వచ్చి మన భాష నేర్చుకొని, మన వస్త్రధారణ నేర్చుకొని, మన భోజనం నేర్చుకొని వారు ప్రభు సేవ చేసి ఈరోజు మనకి ఈ యొక్క దివ్య పూజ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ కనుక ఆ మిషనరీస్ కనుక ఇక్కడికి రాకపోయి ఉంటే ఏ విధంగా ఉండేది? చూడండి, వాళ్ళ భాష ఏంటి, తెలుగు భాష ఏంటి, మలయాళ భాష ఏంటి, తమిళ భాష ఏంటి, హిందీ ఏంటి, కొంకణి, ఇన్ని భాషలు దివ్య బలి పూజ ఉంటుందంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఒక త్యాగం, ఎంత కష్టం వాళ్ళు అనుభవించి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఎన్నో ఇబ్బందులు వారు పడ్డారు, కానీ దేవుని వాక్యానుసారంగా వారు జీవించారు. దేవుని వాక్యమే వారి జీవిత లక్ష్యంగా పట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు నలిగిపోయినా దేవుని వాక్యాన్ని వారు బోధించారు. ఆ వాక్యానుసారం జీవించారు కాబట్టి ఆ యొక్క శక్తిని వారు పొందుకున్నారు. దేవుని వాక్కులో అనంతర శక్తి, అద్భుతాలు చేసే శక్తి. వాక్యాన్ని చదివే ప్రతిసారి ప్రభు ఒక్కొక్కరితో మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడతారు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదివి ఆయన వాక్యాన్ని అనుసారంగా జీవిస్తామో, ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు మన ఇంట్లో? ఎంతమంది రోజు కుటుంబ ప్రార్థన చేస్తున్నామో? కొంతమంది చేస్తుండవచ్చు. దేవుడు వాళ్ళని దీవించాలి. ఎంతమంది రోజు ప్రతిరోజు పడుకునే ముందు ఒక వాక్యం చదవడం, దాని గురించి ఆలోచించి తర్వాత కుటుంబంగా అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థించే అమ్మ శ్రీసా అంటారు ఏంటి అది? ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని బడుగులు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా వారు కలిసి ఉంటారు. ఏ కుటుంబం అయితే ప్రార్థించదో, చిన్న పిడుగులు వచ్చినా ఆ కుటుంబం విడిపోతుంది. దేవుని బిడ్డలారా, కలిసి ప్రార్థించాలి. మోకాళ్ళ మీద నిలబడి, దేవా మా కుటుంబాన్ని, మా యొక్క ఊరిని, మా ప్రచారాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అని ప్రార్థించినప్పుడు ఆ కుటుంబము, ఆ ఊరు, ఆ ప్రాంతము దేవుని రెక్కల క్రింద భద్రంగా కాచి కాపాడుతుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, వాక్యంలో అంత శక్తి ఉంది. విరిగిపోయిన మన మనస్సులు, పాపముతో ఉన్నటువంటి మన మనస్సులు, మన యొక్క శరీరం, ఆలోచన, తర్వాత మన విరిగిపోయిన మన బ్రతుకులు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతామో, దేవుడు దానిని ఒక్కొక్క విధిగా చిరిగిపోయిన పేపర్ ఏ విధంగా అంటబెడతారో, విరిగిపోయిన మన జీవితాలు కూడా ప్రభు ఆ యొక్క వాక్యం ద్వారా దానిని ఒక ప్యాచెస్ ఒక ఇట్లా అంటుపెట్టేసి ఒక నూతన సృష్టిగా ప్రభు మనల్ని తయారు చేస్తారు. అందుకే ఆ యొక్క 72 మంది అపోస్తలులు, శిష్యులు దేవుని వాక్యానుసారంగా జీవించారు. ఎన్ని ఇబ్బందులైనా జీవించారు కాబట్టి అన్ని అద్భుతాలు వారు చేయగలిగారు. ఇంకో చివరి మాట ప్రభు అన్నారు, ఏ పట్టణం అయితే మిమ్మల్ని ఆదరిస్తుందో ఆ పట్టణానికి శాంతి కలుగునుగాక అని చెప్పండి వారిపైన. నేను నా గొప్పని కాదు, నేను ఊరికి వచ్చిన మొదటి రోజే ఫస్ట్ దేవాలయానికి వచ్చి ముఖాన్ని నిలబడి నేను ప్రార్థించాను, దేవా ఈ ఊరిని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. దేవాలయాన్ని నూతనీకరించండి, శుద్ధీకరించండి. మీ వాక్యానుసారంగా మీరు జీవించాలి, నేను కూడా ఆ వాక్యానుసారంగా జీవించాలనేసి నేను ముఖాన్ని నిలబడి మొదటి రోజు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళలేదు, చర్చిలోకి వచ్చి ఇక్కడే ముఖాన్ని నిలబడి నేను ప్రార్థించాను. దేవుడు ఆ వాక్యాన్ని వినాలి, ఆ యొక్క ప్రార్థన వినాలని ప్రతిరోజు కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే గుడికి రావట్లేదో వాళ్ళందరూ కూడా తిరిగి మన దేవాలయానికి రావాలి. యేసు ప్రభు శరీర రక్తాలని ప్రతి ఆదివారం స్వీకరించాలని నా ప్రార్థన. రెండు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొకటి ప్రభు ఏమంటున్నారు, ఎక్కడికి వెళ్తే
అక్కడ వారు పెట్టినది మీరు భుజించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గురువులని, దేవుని సేవ చేస్తున్న వారిని మీరే పోషించాలి, మీరే వారిని నడిపించాలి, మీరే వారిని బలపరచాలని ప్రభు చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచో పైనుంచి వచ్చేది కాదు. ప్రజలపై ఆధారపడి జీవించండి, నాపై ఆధారపడి జీవించండి, వారే మిమ్మల్ని నడిపిస్తారని ప్రభు బోధిస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ గురువులని, మీ న్యాసులని, మీ యొక్క దైవ సేవకులని మీరే మీ బిడ్డలాగా, మీ పిల్లల్లాగా మీరే వారిని పోషించాలి, మీరే వారిని నడిపించాలని ప్రభు చెప్తున్నారు. అందుకే మీ ముందు పెట్టిందేదో దానిని భుజించండి, వారితో ఉండండి, వారితో కలిసి ఉండి అని ప్రభు చెప్తున్నారు. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలారా, వాక్య అనుసారంగా జీవించాలి. దేవుని వాక్యంలో అత్యున్నత శక్తి. అందరూ కూడా ఒక నిమిషం అందరూ కూడా లేచి నిలబడదామా? లెట్స్ ఆల్ స్టాండ్. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే శక్తిని మనకు అనంతమైన నీ ప్రేమ చేత నన్ను కప్పి దేవా జయించలేనటువంటి ఆ యొక్క కొండలను జయించే విధంగా, దాటలేనటువంటి తీరాన్ని దాటే శక్తిని నీ వాక్యం ద్వారా నాకు ఇస్తూ నన్ను సిద్ధపరుస్తున్న నా ప్రియుడా నీకు స్తోత్రం దేవా. యేసయ్యా తండ్రి, నీ యొక్క వాక్యం చేత నన్ను బ్రతికించాలయ్యా. నీ కృప ఎనలేనని నీ వాక్యం వాళ్ళను తృప్తిపరుస్తున్నావు దేవా, నీకు స్తోత్రం. యేసయ్యా, నీ ఎనలేని ప్రేమకై నేను ఈ లోకంలో నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను దేవా. అనుక్షణం నన్ను కంటికి రెప్పలాగా, ఒక కంటి పాపలాగా నన్ను కాపాడుతున్నావు దేవా. దేవా, నన్ను నీ ఆత్మతో అభిషేకించండి, నీ వాక్యంతో నన్ను బలపరచండి యేసయ్యా. దేవా, నీ నామమే ఎప్పుడు హెచ్చించబడాలి యేసయ్యా, నేనెప్పుడు కూడా తగ్గించబడాలి. దేని గురించి నేను గర్వించకుండా నీ వాక్యంతో నన్ను అభిషేకించని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ఈ పాటని ఎవరు కూడా ఇక్కడ ఎవరికి చూడకుండా దేవుని వాక్యము మనల్ని బలపరచడం, ఆయన వాక్కు అభిషేకము ఒక్కొక్కరిపై తెలియచేయాలా ఈ పాటని ప్రార్థనగా మనం చేసుకుంటూ పాడుకుందాం. అంధకార జీవితంలో నేను జీవిస్తుంటే నీ వాక్కు ద్వారా నన్ను బలపరిచినావు దేవా, నీ వాక్కు ద్వారా నన్ను అభిషేకిస్తున్నావు దేవా, నీ వాక్కు ద్వారా నన్ను పైకి ఎత్తున్నావు దేవా. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క బిడ్డని నీ వాక్కు ద్వారా వారిని పైకి ఎత్తుకొని ప్రార్థిస్తున్నాను. అభిషేకించిన దేవా, నీ ఆత్మతో నడిపి
గొర్రె పిల్లలాగా అపోస్తలుని పంపించావు. దానికి ఏ హాని మనకు కలగకుండా మీరే వారిని కాపాడలేదు. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగదర్శని యుద్ధములకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగదర్శని యుద్ధములకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది ఎదుర్కొనే అగ్నివానులే మీ వాక్యాన్ని చదివే శక్తిని దానిని అర్థం చేసుకునే ఫలాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 అందరూ మన విశ్వాసాన్ని చెప్తున్నారు. భయపడుతున్నారు.
ఉపదేశులను దీవించండి. మీరంతా మీ సంతోష సమాధానం సమృద్ధిగా పొందుతూ చక్కగా ప్రజలకు వాక్యపంచని చేయడానికి కావాల్సిన శక్తిని, బలమును, ఉత్సాహమును, నైపుణ్యతను వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి మీరు సృష్టించినది, మీరు రూపొందించినదే. అవి అన్నీ మానవాళి పట్ల మీకు గల ప్రేమకు ప్రతిరూపాలే. మేమంతా మీ ప్రేమను తెలుసుకొని అటువంటి గొప్ప ప్రేమలో జీవించు భాగ్యమును మాకు ఎల్లప్పుడూ దయచేయండి. మేము మా క్రైస్తవ సంఘమంతా కొన్ని పనులు కాలువల వలె సుఖ సంపదలను అభ్యుదయము పొందినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమైన తల్లి కష్టంలో ఉన్న బిడ్డలను ఓదార్చినట్లు నేను నిన్ను ఓదార్చును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కావున మనమంతా తన కష్టాలను, కడగలను, కన్నీటి వెదలను ప్రభుకు సమర్పించి వారి నుండి మనకు విముక్తిని కలుగ చేయమని, అదే విధముగా మన ఇరుగు పొరుగు వారిని కూడా దీవించుచు వారికి ఏకప్రద జీవితం ఒసిగి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతి దూత, వాక్య బోధకులు ఎంతో మందిని ప్రభు వాక్యమును పరిచయం చేయు ప్రభు రాజ్యంలో విస్తరింపచేయుచున్నారు. విస్తారంగా పండిన పంటకు కోతగానుగా పరిచర్య చేయొచ్చు. ప్రభు పేరిట అద్భుతములు చేసిన వారందరినీ దీవించండి. ఆ అద్భుత కార్యములు తమ శక్తియుక్తులు కావాలని తెలుసుకొని పరలోకమందున్న వారి పేరు రాయబడి ఉన్నవని గొప్ప ఆనందమును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాలన నేస్తమా, మా సంఘంలో మా విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను, యువతీ యువకులను, వారికి విద్యనందించిన ఉపాధ్యాయులని విశేషంగా దీవించండి. ఈ విద్యార్థుల చక్కని జ్ఞానం పొందుతూ దానితో పాటు మంచి క్రమశిక్షణ, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవా, తోడేళ్ళ మధ్యకి గొర్రెపిల్లలాగా నీ పంపించిన నీ సేవకులని ఒక్కొక్కరిని తిరిగి నూతనీకరించి అభిషేకించడం ప్రార్థిస్తున్నాము. వారి ఎదుర్కొనే ప్రతి సమస్య దేవా, వాళ్ళ చుట్టూ ప్రతి సమస్యతో మీరే మాట్లాడి ఎటువంటి హాని వాళ్ళ కలగకుండా దేవుని సేవ చేస్తున్న ప్రతి బిడ్డని మీ పరలోక అగ్నితో కంచెవేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, అదేవిధంగా వేరే దేశంలో ఉన్నటువంటి మా యొక్క గ్రామ ప్రజలు, మా గ్రామ బిడ్డలు దేవా, వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమర్పిస్తున్నాము. దేవ, వారు చేసే ఉద్యోగాన్ని దీవించండి, వాళ్ళ చదువును దీవించండి. ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతున్న వాళ్ళందరికీ దేవా మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయమని ప్రార్థించున్నాము. దేవా, నీకు స్తోత్రం. ఈ రోజు మ్యూజిక్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆ యొక్క దాతల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. వారి యొక్క ప్రత్యేక ఉద్దేశాన్ని దీవించండి, వారు చేసే పనిని దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఎక్కడున్నటువంటి ఒక్కొక్క బిడ్డని వారి యొక్క ఉద్దేశాన్ని దీవించమని మా ప్రభువైన యేసు క్రీస్తు అతి శక్తి గల పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Dewa
ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రత నుంచి మాకు నిత్య జీవములో నిత్య ఆనందమును భాగమును మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతాపనలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు ఆయన మార్గము తెచ్చెను. ఓ తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న పరలోక ద్వారమును ఆయన పునరుత్థానము ద్వారా తెచ్చెను. కావున దూతలతో అభిదూతలతో సకల పునీతులతో పరలోక వారసులతో మేమందరము మిమ్మును నిరంతరము స్తుతించుట ఎట్లనగా శరీరములుగా మారి ఈ అత్యంత పవిత్ర సమయంలో మరొకసారి మీ ఉద్దేశాలను, మీ
మీ కుటుంబాలను ఎవరైతే వాక్యం చదవట్లేదో, ఎవరి కుటుంబంలో అయితే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన లేదో వారందరి దేవుని ఆశీర్వాదం వల్ల ప్రతిరోజు వాక్యాన్ని చదివి కుటుంబ ప్రార్థన చేసే విధంగా వారు దీవించమని ప్రార్థించుకున్నాము. అతడు శివసనకు ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పనందుకుని మీకు చెప్పి దాన్ని స్తుతించి తృంచి తన ప్రియమైన శిశువులకు చుట్టూ ఇట్లనేమో మీరందరూ దీనిని తెలుసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆయన పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతలు చెప్పి తన శిష్యులకు చుట్టూ ఇట్లనేమో మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపమన్నింపుకై ధారపోయెదను. దీనిగా జ్ఞాపకార్థముగా చేయుడు. Rasimu
రక్షా పాత్రను మేము సమర్పించుచున్నాము. దేవా, మీ సముఖము నిలిచి మీకు పరిచరించేటకు నన్ను ఎన్నుకున్నందుకు మీకు వందనములు సమర్పించుచున్నాము. క్రీస్తు శరీరములను పాలివారము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ విశ్వాస శ్రీసభను జ్ఞాపకం. మా నియోజకవర్గంలో మా యాంటనీ విధాయకులని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణులను చేయము. ఇక్కడ మీ సమక్షమున ముఖాలను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని దేవుడు తాకి స్వస్థపరచమని ప్రార్థించుచున్నాము. ఉత్థానము నమ్మికలు చనిపోయిన మా సహోదరులను మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరి పైన చూపి దేవుని కన్యకలను పరిశుద్ధమైన మాతను ఆమె భర్తలకు యోసేపు గారితోను అపోస్తలులతోను ఆమె నుండి మీకు సేవ చేసిన సకల పునీతులందరితోనూ ఆ పునీత జీవులు మాకు పరిచయము. అప్పుడు మేము వారితో కలిసి మీ కుమారులకు యేసు క్రీస్తు ద్వారా మేము నిత్యము స్తుతించి మహిమపరచుదాము. మరొకసారి యేసు ప్రభు శిష్యుల్ని తోడేళ్ళని గొర్రెపిల్లలాగా పంపించబడినటువంటి ప్రతి సేవకుడిని అభిషేకించాలని, దేవుని వాక్కుతో నింపబడాలని, దేవుని ప్రజలను దేవుని వైపు మరల్చే విధంగా వారు ప్రయత్నం చేసే విధంగా వారు దేవుని సేవ కోసం ప్రార్థించున్నాం. పరలోకమందున మా తండ్రి, అన్ని కీడుల నుండి రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయ అనుగ్రహాలను పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి మమ్మల్ని సర్వదా కాపాడము. మేము మోక్షానందనమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువు మా పాపములను బలహీనతలను లెక్కింపగా మీ శ్రీస విశ్వాసమును వీక్షింపు. మీ చెత్త ప్రకారము మీ సర్వకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుమని యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక.
ఒకరికొకరు మంచి మనసుతో క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. క్రీస్తు సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను మన్నించే ప్రభువు, తన వాక్కు ద్వారా మనల్ని బలపరిచే దేవుడు. ఆయన అంటున్నారు, నేను లేకుండా మీరు ఏం చేయలేరు అని. ఆయన వాక్కు అనుసారంగా మనం జీవిస్తే అన్నిటిలో మనకు విజయం. ఈ గొర్రెపిల్ల వెనుక పిలువబడిన మీరంతా ధన్యులు. లోక
కష్టమా గ్రహించిన ప్రకటన కాకపోయినా గ్రహించిన కష్టమా ఓ మంచి చేస్తువా నీ గాయం లోపల నేను మెడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరుకుతున్నా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పులికలతో కూడా మీకు లేని కాదు మహామందరంతో మంచి చేస్తువా దాసుడనైన నేను దేవుడు వారి సముఖంలో మోకాళ్ళ నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు నా ఎముకలను ఎంచినారు అని దేవుడు వారి పేరిట పూర్వకాల ముందు దావీదు దీర్ఘదర్శనం ఇచ్చిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడు వారి యొక్క ఐదు గాయములను చూసి మిక్కిలి భక్తి పడుదలతోనూ దుఃఖంతోనూ నా అంతరంగమునందు ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమాలను సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా ప్రేమనందు ఉద్ధరింపనవదరింపవలెనని నా మంచి చేస్తువా దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతివారం ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 2025 సంవత్సరం జూబిలీ రాజ్యం పరలోకమందున్న మా తండ్రి ఈ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో తగిలించిన ప్రేమ ద్వారా రానున్న నీ రాజ్యమునకై మాలో నిజమైన నిరీక్షణను మేల్కొల్పుగాక. నీ కృపతో మమ్మలను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము ఎత్తింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భూమికై నిరీక్షించుటకు మీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో భూమిని దైవానుగ్రహము వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడుగాక. సదాకాలం జీవిస్తూ పాలించు దేవా నీకే సదా స్తుతి మహిమ కలుగుగాక. ఆమేన్. పరిశుద్ధ బాబు గారి తలంపులు నెరవేరేట్టు వేడుకును కాదు. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము నిలువబడును కాదు. మీ రాజ్యం వచ్చును కాదు. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరును గాక. దేవుడు ప్రసాదం చేసిన మరియు పాపం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారిని మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పితకును పుత్రుడకును పవిత్రాత్మకును మహిమ కలుగుగాక. వర్షముగా
తప్పులేని క్రమంతో సమస్తమైనటువంటి సర్వేశ్వర మేము కేవలం చేయటం ప్రజలకు ఉండటకు నటులకు కాల్పేకర్త మాకు సాయం ద్వారా దైవకాలంలో గురి పైరు పంటలు పెరగదు నవధాన్యం ప్రత్యేకతలు గుర్తు చేయగలిగించండి మీ మధ్య తాత్పర్యంతో మీరు ఉన్నది మీకు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించుకున్నాను అనుగ్రహించండి స్వామి మా ఆశ్రయం చేసి ఈ మనని మాకు దయచేయండి పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యముద్రుడు గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నీ మహాప్రసాదులైన గొప్ప వరముతో నింపబడిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమానము పొందుదుముగాక. దేవా మీ వాక్యానుసారముగా జీవించువరము దానికి తగిన బహుమానమును మాకు వసనమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదుగాక.